ఉగాది నుంచి సన్నబియ్యం హుజూర్నగర్ సెగ్మెంట్ మఠంపల్లిలో సీఎం ప్రారంభం. అదే రోజు లేదా మరుసటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ కసరత్తు. మఠంపల్లి లక్ష్మీ నరసింహ ఆలయంలోనే పంచాంగ శ్రవణం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలోచన. ఇది యువ వికాసం స్కీమ్కు రేషన్ కార్డు తప్పనిసరి. ఉగాది పండుగ సందర్భంగా సివిల్ సప్లై శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ షాపుల లోపల సన్నబియ్యం అందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది. దీనికి సివిల్ సప్లై శాఖ సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలోచన చేస్తూ హుజూర్నగర్ కేంద్రంగానే ఈ పథకాన్ని ప్రారంభించేటువంటి అవకాశం ఉన్నది. ఉగాది నుంచి రేషన్ లబ్ధిదారులందరికీ కూడా సన్నబియ్యం పంపిణీ చేస్తారు. దేశం లోపలనే సన్నబియ్యం రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా ఉన్నది అంటే అది ఒక్క తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. దీంతో ఈ దొడ్డు బియ్యం పీడిఎస్కు సంబంధించినటువంటి ఆ బియ్యాన్ని రేషన్ షాపుల్లో తీసుకున్నటువంటి లబ్ధిదారులు ప్రజలు అక్రమ మార్గం లోపల గుజరాత్ పోర్టుకి, కాకినాడ పోర్టుకి వీటిని పంపిస్తూ ఉన్నారు. దీంతో సన్నబియ్యం పంపిణీ చేస్తే ప్రజలు నేరుగా రేషన్ షాప్ నుంచి తెచ్చుకొని వాటిని వినియోగించుకుంటారు, తింటారు, అమ్ముకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఈ దొడ్డు బియ్యం మొత్తం ఆపేసి సన్న బియ్యాన్ని ఏదైతే కొనుగోలు కేంద్రాల నుంచి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది, ఈ సన్నోట్లకు 500 రూపాయల బోనస్ను కూడా ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 500 రూపాయల బోనస్ను కూడా ఇచ్చింది. ఈ నెల ఈ ఉగాది పండుగ సందర్భంగా 30వ తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించి ఆ తర్వాత రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసేటందుకు సివిల్ సప్లై శాఖ ప్లాన్ చేస్తూ ఉన్నది. దీనికి సంబంధించి కొనుగోలు కేంద్రాల నుంచి ఇప్పటికే రైస్ మిల్లర్ల దగ్గర నుంచి కూడా, అంటే మిల్లుల దగ్గర నుంచి కూడా ఈ ధాన్యాన్ని సేకరించడం జరిగింది. ఆయా జిల్లాలకి ఈ రైస్ని పంపించేటువంటి అవకాశం కూడా ఉన్నది. అయితే ప్రతి ఏటా రవీంద్ర భారతిలో పంచాంగ శ్రవణం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత హుజూర్నగర్ కేంద్రంగా మఠంపల్లి లోపలనే ఈ పథకాన్ని ప్రారంభించి అక్కడే పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి తొలిసారిగా రవీంద్ర భారతిలో కాకుండా ఇక్కడికి ఆ హుజూర్నగర్ లోపలనే ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా ఉండబోతున్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. ఏదైతే డీలిమిటేషన్కు సంబంధించి తమిళనాడులో ఏర్పాటు చేసినటువంటి దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి కూడా నిన్న చెన్నైకి వెళ్ళడం జరిగింది. ఆ కార్యక్రమం నుంచి రాగానే ఆయనకి ఈ విషయం చేరవేసి హుజూర్నగర్ లోపల ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది.